మీ ఆయన ఏరమ్మా? చెడు స్నేహాలు ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉన్నారు. ఎవరికి చెడు స్నేహాలు? అతనికి వేరే అమ్మాయితో అఫేర్ ఏమైనా ఉందా? ఏంటి బాధ్యత మీకు? హిరణ్య అంటే పేగులు కిందకి జారిపోయి అనేసి 8 years నుంచి బాధపడుతున్నారు మేడం. కొమ్మాదిలో సుధారాన్ని నివసిస్తున్నారండి. సో భర్త స్టాండర్డ్ లేక ఇద్దరు చిన్న పిల్లలు కూడా వదిలేసి భార్య అనారోగ్య స్థితిలో ఉందని తెలుసుకొని ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్మెంట్ లేవో ఆయన చేసుకుంటున్నారు. సో తిన ఆరోగ్యం బాగాలేదు, చిన్నపిల్లల తల్లి కాబట్టి తినని హెల్ప్ చేయడానికి నేను వచ్చాను. ఎన్ని రోజులు అయింది మీ నాన్న వచ్చి? ఏం తెచ్చాడు వచ్చినప్పుడు? ఏదో ఒకటి తెస్తాడు కదా, నువ్వంటే ఇష్టం అంట కదా మీ నాన్నకి. ఏం తేడు? అప్పుడు అడగవా? ఏనన్నా నాకు పుస్తకాలు లేవు, ఫీజు కట్టలేదని నువ్వు ఎప్పుడు అడగలేదా? అడిగాడు మేడం. అడిగితే ఏమన్నారమ్మా? కడతాను కొంటాను అంటాను. ఇద్దరు పిల్లల తండ్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే అటు తండ్రి ఎందుకు అవుతాడులే. కానీ సరేమ్మా, ప్రజెంట్ అయితే నేను మీకు రైస్ ఇస్తున్నాను, అవి అక్కడ పెట్టండి. చిన్నపిల్లలు ఉందని చెప్తాను, నేను పాలు తెచ్చాను. ఇవి రేపు ఎల్లుండి కూడా పనికొస్తామా, ఫ్రిడ్జ్ ఉంటే కనుక పెట్టుకోండి. ఈ పాల ప్యాకెట్లు కూడా మీకోసం తెచ్చాను. సరే, నీకు 12,000 ఇస్తున్నాను తల్లి. చాలా హ్యాపీగా ఉంది మేడం. నిజంగా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. నిజంగా మార్నింగ్ అయితే ఏడ్చేసాను మేడం. అయ్యో, సిచ్యువేషన్ అలా ఉంది మేడం. మెడిసిన్ లేక కోసం నిన్నటి వరకు గాయత్రి నుంచి నిన్నే తీసుకొచ్చాను మేడం. బాబు కూడా ఫుల్గా ఫీవర్. ఏమైంది దానికి? వామిటింగ్స్ జాయిన్ చేశాను.